సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం. ఈ రోజు మన బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు గౌతమ్ గారు ఇక్కడ వచ్చిందను ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమం చేపట్టారు. దానికి సంఘీభావం తెలిపేందుకు మేము మదనపల్లి వైఎస్ఆర్సీపీ తరఫున నేను తర్వాత చైర్మన్ మేడమా మేమందరూ క్యాడర్ వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఆ ధర్నాకు సంఘీభావం తెలిపి ఇక్కడ వచ్చి ఆయనకు మద్దతుగా ఇక్కడ కూర్చున్నాం. మెయిన్ ముఖ్యం ఏమంటే ఈ రోజు నిజంగానే పేద ప్రజలకు చాలా అన్యాయం జరుగుతా ఉంది. పేద ప్రజలకు అన్యాయం జరిగిందంటే ఇక్కడ ఖచ్చితంగా అన్ని పార్టీలు, కుల సంఘాలు కానీ అందరూ ప్రజా సంఘాలు కానీ ప్రతి ఒక్కరూ ధ్వజం ఎత్తారు. ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడతారు. దానికి తోడు మేము కూడా గలం కలిపి దీంతో సహాయంగా ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ఇక్కడ వచ్చి మెయిన్ జరుగుతా ఉండేది ఏమంటే ఆ రోజు ఇక్కడ మదనపల్లి కాన్స్టిట్యున్సీలో మదనపల్లి, తమ్మళ్లపల్లి, పీలేరు, పుంగనూరు ఈ పక్క అన్ని ఉండే నిరుపేదల కోసం వచ్చిందో ఇక్కడ ఈ హాస్పిటల్ వచ్చి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తా ఉండింది. దీనికి ఇక్కడ వచ్చిన ముందు నుండి మెడికల్ కు వచ్చిందో మదనపల్లి వచ్చిందో హైలైట్ గా ఉండింది. ప్రతి దానికి కూడా ఇక్కడ మెడికల్ ఫీల్డ్ లో చాలా ఇదిగా ఉండింది. టీవీ కాలం నుండి ఇక్కడ ఇదిగా ఉన్నారు. దానికోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా వరకు దీనికి చూసి మదనపల్లి ముందు నుండి మెడికల్ హబ్ గా ఉండింది. దానికి తోడు మన మిథున్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ ఇక్కడ రావాలని చెప్పి ఏ విధంగా మన స్టేట్ లోనే 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ వస్తే మదనపల్లి కూడా ఆయన వచ్చిందో మెడికల్ కాలేజ్ తీసుకురావాలని చెప్పి పట్టుబట్టి మదనపల్లికి మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చారు. ఈ ఏరియా హాస్పిటల్ కూడా దాన్ని లింకప్ చేసినారు. వర్క్లు కూడా చాలా ఎక్సలెంట్ గా జరుగుతూ ఉన్నాయి, ఫాస్ట్ గా జరుగుతూ ఉన్నాయి. ఫేజ్డ్ మేనర్ లో దాన్ని కంప్లీట్ చేసుకుని ఫస్ట్ పులివెందల కొన్ని కంప్లీట్ చేసుకుని ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ రూలింగ్ లో ఉండింటే ఈ మదనపల్లికి మెడికల్ హాస్పిటల్ కూడా రెడీ అయిపోయింది. మెడికల్ కాలేజ్ కూడా రెడీ అయిపోయి దగ్గర నిరుపేద పిల్లల్లో దగ్గర 500 మంది 600 మంది అడ్మిషన్స్ కూడా అయిండేవి. 100-150 మంది ఇక్కడ అడ్మిషన్స్ అయ్యేటివి. హాస్పిటల్ కూడా రెడీగా అయింది. దానికోసం ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇచ్చామే అనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చిన మెడికల్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ను కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్ మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేశారు. ఆ రోజు ఏది లేకుండా ఉంటే కూడా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ తీసుకుని వచ్చేసి చాలా ఎక్సలెంట్ గా పనిచేశారు. అదే విధంగా కరోనా టైంలో కూడా ఈ మన మదనపల్లి మెడికల్ హాస్పిటల్ ఎక్సలెంట్ గా పనిచేసింది. చాలా వరకు మన మిథున్ రెడ్డి గారు కూడా సిలిండర్స్ లేకపోతే కరోనా పేషెంట్ సిలిండర్స్ లేకపోతే బయట నుండి తెప్పించి చాలా వరకు తీసేసినారు. అప్పుడు ఉండే లోకల్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవాజ్ బాషా కూడా చాలా వరకు దీనికోసం కృషి చేసినారు. చాలా వరకు దానికోసం పాటుపడినారు ఈ హాస్పిటల్ కోసం. అప్పుడు దగ్గర ఆయన కరోనా పేషెంట్ కోసం ఆయన చేసిండే దీనివల్ల 3 సార్లు ఆయనకే కరోనా సోకింది. ఆ రకంగా మనం అందరూ వైఎస్ఆర్ శ్రేణులందరూ కష్టపడి కరోనా టైంలో ఇక్కడ ఉండే ప్రజలకు ఆదుకున్నారు. ఈ రకంగా మేమంతా చేసింటే ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళు వచ్చిందో కరోనా టైంలో ఎంత ఫెయిల్యూరు. అది మెడికల్ హాస్పిటల్ వచ్చిందో మెడికల్ హాస్పిటల్ వర్క్లు జరుగుతూ ఉన్నాయి. అది భీములు సొట్టగా ఉంటాయి. కంటితోనే మీరు క్వాలిటీ కంట్రోల్ చేసే పాటలైతే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఎందుకు నేను అడుగుతా ఉంటాను. వాళ్ళకి ఆ జాబ్ మీది కాదు ఎమ్మెల్యే గారు. మీరు చేయాల్సింది ఒకటే, ఆ వచ్చిందనో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు చూసుకుంటారు. ఆశ్చర్యకం పనులు ఉంటాయి, దాన్ని తీస్తారు, మళ్ళీ ఇది చేస్తారు. దానికి ఏదో ఒక సొట్టు పెట్టి మీరే ఈరోజు ప్రైవేటైజేషన్ చేయండి అని చెప్పి మీరే ఒక రకంగా ఒప్పుకున్నారు. పీపీపీ విధానంలో ఈ మెడికల్ హాస్పిటల్స్ వచ్చిందనో మెడికల్ కాలేజ్ లో మెడికల్ హాస్పిటల్ ఇస్తున్నారని చెప్పి ఒక రకంగా మీరే ఒప్పుకున్నారు. పీపీపీ విధానం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ప్రైవేట్ కు ఇవ్వకుండా ఖచ్చితంగా మెడికల్ వాళ్ళకే ఖచ్చితంగా మనకు గవర్నమెంటే ఈ హాస్పిటల్ కానీ కాలేజ్ కానీ నడవాలనేది మా ఆశ. కాబట్టి మీరేమంటున్నారు, నేను ఉన్నాను, ఖచ్చితంగా నేను ఆదుకుంటాను, నేను ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేట్ కానీను అంటున్నారు. కోడలు మగపిల్లలు కంటానంటే అత్త ఇప్పుడు కాదంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా చేస్తారంటే దానికంటే సంతోషమైన విషయం ఏమీ లేదు. ఖచ్చితంగా మీరు చేయండి, మేము కూడా దీనికి సహకరిస్తాం. లేని పక్షంలో మీరు కూడా ఈ ప్రజా వ్యతిరేక ధర్నాలు ఇవన్నీ కార్యక్రమాలకు మీరు కూడా మన తోడు రండి. మనం అందరూ కలిసి పోరాడతాం. ఖచ్చితంగా తిరిగి ఈ మెడికల్ కాలేజ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేటైజేషన్ కాకుండా తీవ్రంగా మనం అడ్డుపడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మదనపల్లి మెడికల్ కళాశాల అదేవిధంగా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని కూటమి ప్రభుత్వం, టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ తన సొంత వాళ్ళకి ఇచ్చుకుంటూ డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా భారతీయ అంబేద్కర్ సేన, మాల మహానాడు, అదేవిధంగా అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులతో ఈరోజు ఈ మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ఈ మహాధర్నా వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అన్ని వ్యవస్థలను కాపాడుతాను, నేను ఒక విజనరీ ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, నేను అధికారంలోకి వస్తే నేను సంపదను సృష్టిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు
ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి మీరంతా కూడా ఈ ప్రభుత్వ సంస్థలని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారంటే మీకు నిజంగా పాలన చేత కాకపోతే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ సొంత హెరిటేజ్ కంపెనీ ఏమో కోట్ల రూపాయల లాభాలు నడుస్తూ ఉంటది, కానీ ప్రభుత్వ సంస్థలంతా కూడా దివాలా తీస్తా ఉన్నాయంటే మీరు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ సంస్థలంతా కూడా దివాలా తీసి మీ సామాజిక వర్గాలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కుట్రను ఎట్టి పరిస్థితుల్లోనూ మదనపల్లి ప్రజలు మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కళాశాల ఖచ్చితంగా ప్రభుత్వమే నడపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు బీఎస్పీ పార్టీ తరఫున అనేక కుల సంఘాలు అధ్యక్షులు అందరి తరఫున ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందర మదనపల్లి మెడికల్ కాలేజ్ కావచ్చు ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేయాలని కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రను భగ్నం చేసి మాకు న్యాయం జరగాలని ఈరోజు ఇక్కడ మేము ధర్నా చేయడం జరిగింది. దానికి విచ్చేయండి గౌరవ బీఎస్పీ నాయకులు కావచ్చు, మా వైఎస్ఆర్సీ సమన్వయకర్త మన నిసార్ అహ్మద్ అన్న, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, నియోజకవర్గం ప్రతి ఒక్కరూ మేము ఈ రోజు మద్దతుగా ఇక్కడకు రావడం జరిగింది. రోజు దాదాపుగా 1000 నుండి 1200 మంది దాకా పేషెంట్లు ప్రతిరోజు హాస్పిటల్ కి వచ్చి వాళ్ళు వైద్యం తీసుకునే పరిస్థితి ఈ రోజు ఉంది. దాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఆ వైద్యం కూడా ఖరీదు పరంలోకి తీసుకొచ్చి వాళ్ళకి అసలే సంక్షేమ పథకాలు అందుకే ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది. దాన్ని మరీ ఈ ఖరీదైన వైద్యం చేస్తే దాన్ని కూడా అందనీయకుండా ఈరోజు కుట్ర పొందుతున్నారు. ఇది ఎంతవరకు మేము ఒప్పుకోము. ఎందుకంటే మదనపల్లి శానిటోరియం అంటేనే గతంలో మన బ్రిటిష్ కాలం నుండి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ వైద్యం తీసుకోవడానికి నెలల కొద్దీ అక్కడ ఉండి వైద్యం తీసుకుని అక్కడ క్యూర్ చేసుకునే పరిస్థితుల్లో గతంలోనే వాటిని ఎన్నో ఏళ్లుగా కలం ఒక మెడికల్ కాలేజ్ మదనపల్లికి తీసుకురావాలని దాన్ని మా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మిథునన్న గారు ఆ కృషితో ఈ రోజు మదనపల్లి మెడికల్ కాలేజ్ అయితేనేమి, కేంద్రీయ విద్యాలయం అయితేనేమి, బీటీ కాలేజ్ ప్రభుత్వ పరం చేయడం ఏదేమి వీటన్నిటిని మదనపల్లి మీద ఒక ప్రత్యేక దృష్టితో చేసి తీసుకురావడం జరిగింది. కానీ ఈ రోజు దానిని నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ పరం చేసి ఈ రోజు దాన్ని రానియకుండా కుట్రపూరితం చేస్తున్నారు. మెడికల్ కాలేజ్ ఆల్మోస్ట్ 500 కోట్లతో మనకి బడ్జెట్ ఇస్తే దాంట్లో ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అవ్వి అడ్మిషన్స్ జరగాల్సిన టైంలో ఈ రోజు ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ పరం చేయాలని దాన్ని అడ్మిషన్స్ లేకుండా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ప్రజలకి ఒక జీవన ఉపాధి కలుగుతుంది. ఈ మెడికల్ కాలేజెస్ అనేక రకాలుగా అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి, వాళ్ళకి జీవన విధానంలో ఒక అవకాశం కల్పిస్తూ జరుగుతుంది అనుకుంటే వాటిని లేకుండా చేస్తున్నారు. ఇదే విధంగా మెడికల్ కాలేజీ కాకపోతే ఆసుపత్రిలో ఈరోజు చూస్తుంటే మొత్తం హాస్పిటల్ డాక్టర్స్ ఎవరూ లేకోకుండా వచ్చిన వాళ్ళందరికీ రెఫర్ టు స్విమ్స్ అని రెఫర్ టు బెంగళూరు కానీ ఇలా రాసేస్తున్నారు. మెయిన్ మన మదనపల్లి ఏరియాల హాస్పిటల్ ఇటు తంబాలపల్లి, పీలేరు కావచ్చు, మన మదనపల్లి కావచ్చు, పుంగనూరుకి వీటికి పెద్ద ఆసుపత్రి అని ఒక పేరుతో గత బ్రిటిష్ కాలం నుండి కూడా అత్యధికంగా ఇక్కడ వైద్యం తీసుకుంటారు. అట్లాంటి దాన్ని ఈ రోజు చేయడం ఎంతవరకు న్యాయం కాదు. దీన్ని మేము కానివ్వము. ప్రభుత్వమే నడపాలి. అంటే మీరు నడపలేక ఈ రోజు ప్రభుత్వంకి ప్రైవేట్ పరం చేస్తున్నారా, కుట్ర పడుతున్నారా అనేది మాకు ఎంతవరకు మేము ఒప్పుకోము. కూటమి ప్రభుత్వం చేస్తున్న వీటిని అన్నిటికీ మేమందరము ఇదే విధంగా ఉధృతం చేసి మా ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజ్ ని ఇక్కడ నుండి కానివ్వకుండా ప్రైవేట్ పరం కానివ్వకుండా మేమందరం ఇంకా మరింతగా ముందుకు పోతామని మేము చెప్పుకుంటూ దీనిని ఖచ్చితంగా మీరు ప్రైవేట్ పరం కానివ్వకుండా చేయాలని కూటమి ప్రభుత్వం కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఈరోజు మదనపల్లి పట్ల పాలకులకి చిత్తశుద్ధి లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ గాని, అదే విధంగా మదనపల్లి హాస్పిటల్ గాని ఇవి పేదలకి అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నో ఏళ్లుగా ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ ని మెడికల్ కాలేజీ చేయాలనే కోరిక మదనపల్లి ప్రజలకి బలంగా ఉన్నింది. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మదనపల్లి ప్రాంతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ నిర్మించాలని చెప్పి ఆరోగ్యవరం ప్రాంతంలోనే 99 ఎకరాలు దాదాపుగా ప్రభుత్వానికి ఇచ్చి 490 కోట్లను మంజూరు చేసి అక్కడ భవనాలు నిర్మించింది. దానికి అనుగుణంగా హాస్పిటల్ మదనపల్లి హాస్పిటల్ గా ఉన్నటువంటి ధర్మాసుపత్రిగా ఉన్నటువంటి పేదల ఆసుపత్రిని సర్వజన బోధన ఆసుపత్రిగా మార్పు చేసి ఆ మెడికల్ కాలేజీకి లింక్ చేసింది. దీనివల్ల ఈ మదనపల్లి ప్రాంతానికి రెఫరల్ కేసులు తగ్గుతాయి,
పేదలందరికీ మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు అందుతాయి. కార్పొరేట్ కు దాసోహం అవుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. దీని వెనకాల పోలవరానికి నిధులు గాని లేకపోతే విశాఖ ఉక్కుకు నిధులు ఇచ్చే దాంట్లో ప్రపంచ బ్యాంకు పెట్టినటువంటి షరతుల్లో భాగంగా నరేంద్ర మోడీ ఒత్తిడికి లొగ్గి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. పిపిపి మోడల్ అంటే ప్రభుత్వ సంపద ప్రైవేటు వ్యక్తుల పెత్తనం. ఇది మదనపల్లి ఎమ్మెల్యే గారు అవగాహన చేసుకోవాలి. ఆయన పిపిపి మోడల్లో మేము మెడికల్ కాలేజీ నిర్మిస్తామంటేనే అది ప్రైవేట్ పరం ఖచ్చితంగా అని చెప్పేటటువంటి విషయం ఆయనకు అర్థం కావాలి. అందుకనే పిపిపి మోడల్ ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి పర్యవేక్షణకు సంబంధించి కమిటీ వేసింది. ఆ కమిటీని రద్దు చేయాలి. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీని అభివృద్ధి చేయాలని చెప్పి సిపిఎం గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందర అధికార పక్షం తప్ప మిగతా అన్ని పార్టీలు కలిసి పక్కన ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నది. దీనికి మెయిన్ కారణం ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తా ఉండారనే కూటమి ప్రభుత్వం ఒకటే ఆలోచన చేయాలా. అధికారం రాకముందు ఎన్ని వాగ్దానాలు చేశారో, ఏ విధంగా అప్పటి ప్రభుత్వం మీద ధర్నాలు చేశారో, కక్ష సాధింపు అని చెప్పి రకరకాలుగా ప్రైవేట్ పరం చేస్తున్నారని, ఆస్తులు అమ్ముకుంటున్నారని ఎన్నో కార్యక్రమాల్లో అన్ని పార్టీలతో కలిసి పాలకపక్షాన్ని విభేదించిన ప్రస్తుత పాలకపక్ష పార్టీ ఆ చిత్తశుద్ధి ఏమైందని చెప్పి ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ కూటమి ప్రభుత్వం నిలకడగా మీ స్వయం పరిపాలన ఉంటే ఈ ప్రైవేటు పరంపరను ఆపాలి. ఎందుకంటే మీ కూటమి ప్రభుత్వంలో మీ భాగస్థులు కేంద్ర ప్రభుత్వ బీజేపీ పెద్దలు. బీజేపీ అజెండా ఒక్కటే, దేశంలో ఉన్న ఎక్కువ శాతం ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేయడమే వాళ్ళ అజెండా. వాళ్ళతో మీరు కలిశారు కాబట్టి ఇప్పుడు మీరు కూడా దాన్ని స్టార్ట్ చేశారా? ఇంతకు ముందు మీరు ఇచ్చిన వాయిస్ కు ఇప్పుడు చేస్తున్న పనికి సంబంధం ఏమైనా ఉందా? మీరు ఆలోచన చేసుకోవాలి. ఇంతవరకు మన అన్ని పార్టీలు చెప్పినట్టుగా మదనపల్లి వైద్యశాల ఈ చుట్టుపక్కల చాలా ప్రాంతాలకు పేదలకు వరప్రసాదిని. అలాంటి పేదల ఆరోగ్య వ్యవస్థను ఈ రోజు ప్రైవేట్ పరం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయంటే ఇక్కడున్న ప్రజలు ఎవరే గాని ఒప్పుకోరు. ప్రజలు తిరగబడతారు. ప్రజలందరూ ఏకమయ్యారు, అవగాహనలో ఉన్నారు. మీరు దీన్ని గుర్తించాలా. ఖచ్చితంగా మీ ఆలోచనను వెనక్కి తీసుకోవాలా. ప్రైవేట్ పరాన్ని నిలిపివేయాలా. పిపిపి పద్ధతి గాని, ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేసే ఆలోచన గాని, ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తులను మోయడం తప్ప పేద ప్రజలకు అండగా ఉండడం కానే కాదు. మీరు ఇంతకు ముందు ఏమైతే డిమాండ్లు చెప్పారో అధికారం రాకముందు, అధికారంలో రావడానికి వాటిని తుంగలో దొక్కి ఈ రోజు మీరు పూర్తి విరుద్ధంగా ప్రైవేటు సంస్థల కోసం, ప్రైవేటు వ్యక్తుల కోసమే కేవలం పనిచేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీగా మేము మిమ్మల్ని విభేదిస్తున్నాం, ఖండిస్తున్నాం. కాబట్టి మిమ్మల్ని ఈ సభాముఖంగా మేము నిలదీయడం, ఖచ్చితంగా మన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని, వైద్య కళాశాలను కేవలం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలి. పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి. పేద ప్రజలకు అండగా ఉండాలి. గవర్నమెంట్ ఆస్తులను, గవర్నమెంట్ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్లి ప్రైవేటు వ్యక్తులకు చేస్తే గవర్నమెంట్ గాని ప్రజలకు గాని ఏమి రాదు. కేవలం ప్రైవేటు వ్యక్తులు బాగుపడతారు తప్ప అదే ప్రైవేటు వ్యక్తుల నుంచి మీకు కావాల్సిన ఆర్థిక వెలుసుబాటును తీసుకోవడానికి ప్రభుత్వ వ్యవస్థలను మీరు ప్రైవేటు వ్యక్తులు చేసి ప్రజలందరినీ ముప్పేట ముంచే కార్యక్రమాన్ని వదులుకోవాలి. ప్రజల ఆస్తిని, అంటే ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి, ప్రజల ఆస్తిని ప్రజల కోసమే వినియోగించడానికి మీరు సన్నద్ధం కావాలి తప్ప ప్రైవేటు పరం చేయడాన్ని మీరు తక్షణమే ఆపేయాలని చెప్పి ఈ రోజు మేము సభావేదికగా డిమాండ్ చేస్తున్నాం.